నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరిక మేరకు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ను మంజూరు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్. ఈ నెల 13 నుండి భీమవరం ఎలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి 61వ వార్షిక జాతర మహోత్సవాలు. కాళ్లకూరు గ్రామ అభివృద్ధికి డాక్టర్ నీలాద్రిరాజు చేస్తున్న సేవలు అభినందనీయం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కోరిక మేరకు భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి 24 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ ను మంజూరు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఉండి నియోజకవర్గం ఆకివీడ్లోని సిహెచ్సి ఆసుపత్రి ప్రాంగణంలో 1.99 కోట్ల వ్యయంతో నిర్మించిన 30 పడకల ఓపీ విభాగాన్ని, 60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 4 పడకల డయాలసిస్ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలు పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సహాయాలపై వైద్యులను ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా నిరంతరాయంగా పనిచేయడానికి అవసరమైన వైద్య, సాంకేతిక తదితర సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు అభినందనీయులన్నారు. ఉద్దానంలో సుమారు 34,000 కిడ్నీ కేసులున్నాయని, సీకేడీగా మారకుండా నిరంతర సేవలను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత ప్రభుత్వం నాణ్యత లేని మద్యం సరఫరా కారణంగా అత్యధికంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగారని, ఎన్నో కుటుంబాలు చింద్రమయ్యారన్నారు. మన రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారని అన్నారు. ప్రస్తుత జీవన శైలి కారణంగా క్యాన్సర్ వంటి రోగులను నిరోధించేందుకు ఎన్సీడీ సర్వేను ప్రస్తుతం నిర్వహిస్తున్నామన్నారు. సర్వే నివేదికలను 2 నెలలు అధ్యయనం చేసి రానున్న 6 నెలల్లో క్యాన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. హార్ట్అటాక్ నివారణకు ముందస్తుగా పీహెచ్సీల్లో ఇంజెక్షన్ అందుబాటులో ఉంచడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులకు చెందిన 965 మందిని మరణించకుండా కాపాడుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరు రఘురాం కృష్ణంరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోర రామ్మూర్తి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, ఏపీ నర్సాపురం పార్లమెంట్ పేరుచల సుభాష్తో పాటు పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ ఈ కార్యక్రమ కర్త, కర్మ, క్రియ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి పెద్దలు గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణంరాజు గారు, మీరందరూ అలియాస్ మీరందరూ ముద్దుగా పిలుచుకునే RRR గారు, తరంలో ఆజానుబాహుడు, దాతృత్వంలో వామనుడు, నేతృత్వంలో దానకర్ణుడు, నేతృత్వంలో రాజనీతిజ్ఞుడు. ఇంతకన్నా ఏమైనా చెప్పాల్సి ఉందా? నాకు కొన్నాళ్ళ క్రితం మేము ప్రభుత్వంలోకి వచ్చి ఏంట్రా ఇంత విధ్వంసం జరిగింది, దీన్ని ఎలా సరి చేయాలా, ఏంటి ఆరోగ్య శాఖ మీద కూడా ఇన్ని వేల కోట్ల అప్పులు తీర్చేది ఎప్పుడు, నిధులు తెచ్చేది ఎప్పుడు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన చేసేది ఎప్పుడు, ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవల్ని ప్రజలకు అందించేది ఎప్పుడు అని మేము తర్జనలు పడుతున్నాం. ఆ సమయంలో ఒకరోజు సడన్గా ఫోన్ వచ్చింది, సత్య గారు నేను ఆకివీడ్లో ఒక డయాలసిస్ సెంటర్ పెడుతున్నా అని. మేము ప్రభుత్వం వైపు నుంచి పెట్టడానికి ఇబ్బందులు పడుతుంటే మీరు నేను పెడుతున్నా అంటుంటే ఎవరండి మీరు, నేను సొంతంగా పెట్టుకుంటున్నా, ఒక దాత దొరికారు పెడుతున్నా అన్నారు. అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది పెట్టడానికి. తర్వాత రఘురామ కృష్ణరాజు మళ్ళీ మీరే ప్రారంభోత్సవానికి రావాలన్నారు. వస్తాను సార్ అన్న. అది అనేక కారణాల వల్ల కేబినెట్ రావడం, ఒకసారి ప్రధానమంత్రి గారి కార్యక్రమం రావడం, మళ్ళీ మూడోసారి సంక్రాంతి లోపల రావాలన్నారు. మాకందరికీ ప్రిన్సిపల్ లాగా రాను అంటే శాసనసభ వ్యవహారాల్లో జీవితకాల బహిష్కరణ గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నేను వస్తానండి అన్న. ఒక ఆసుపత్రిని ఇంత అందంగా తీర్చిదిద్దచ్చు, ఆసుపత్రిని ఒక ఆశ్రమం లాగా మార్చవచ్చని ఇవాళ నేను ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని చూస్తే అర్థమైంది. ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు డాక్టర్ సత్యనారాయణరాజు గారు. వారు అడగడం, వెంటనే ముందుకు రావడం, 4 పడకల డయాలసిస్ యూనిట్ని ఏర్పాటు చేయడం. డాక్టర్ గారు మీ దాతృత్వానికి జోహార్లు. మరీ ముఖ్యంగా మీ స్వర్గీయ కుమారులు విశ్వనాథరాజు గారి స్మారకార్థం మీరు చేసిన ఈ మంచి పని
వచ్చిన ప్రతి డయాలిసిస్ పేషెంట్ తను డయాలిసిస్ చేస్తున్న సందర్భంగా ఖచ్చితంగా మీ కుమారుని గుర్తుంచుకుంటారు, వారిని స్మరించుకుంటారనే విషయాన్ని చెప్తున్నాను. ఎందుకంటే ఈ హాస్పిటల్ ఆధునీకరణ, దానికి తన వంతు సహకారంతో పాటు ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలి అని చెప్పి మరి ఆయన 1-2 సార్లు అనుకోకుండా ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం ఒకసారి దానికి ముందు చిన్న అవాంతరాలు ఎదురైనా ఆయనే వచ్చి ఓపెన్ చేయాలి, లేదంటే ఆపేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన నా ప్రియ మిత్రులు సత్యకుమార్ గారికి ఈ కార్యక్రమం మరింత వైభవం అవడానికి ఒక మంచి డయాలసిస్ సెంటర్, ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఉండి భీమవరం ఈ ప్రాంతంలో డయాలసిస్ సెంటర్ మొట్టమొదటిసారి మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి గతంలో ఒకసారి ఇలా మేమందరం కలిసి ఒక్కొక్క విషయం ఇచ్చి ఇది చేయాలనుకుంటున్నాం, మీ రోజు కూడా ఉంటే బాగుంటుందని చెప్పి చెరుకుమల్లి డాక్టర్గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ సత్యనారాయణ గారిని నేను అడిగితే, ఎవరైనా 4 అడిగితే 1 ఇస్తానంటారు, నేను 1 అడిగితే కాదండి మొత్తం నేనే ఇస్తానని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆ బ్లాక్ మొత్తం ఆయనే అందజేయడానికి అడగకుండా ముందుకు వచ్చిన ఆ మంచి మనిషికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక ఆశ్చర్యకరమైన ఇబ్బందికర పరిస్థితుల్లో నా కొడుకు 53 సంవత్సరాల వయసులో ఒక అయ్యే పడిపోయి అతి భయంకరమైన ఇబ్బందికరమైన సాగు ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో దానికి సంస్మరణ కార్యక్రమానికి రఘురామరావు గారు రావటం వాళ్ళు దానికి ఆ రోజు నా స్థలం మీద ఆర్కిడ్ సెంటర్లో ఏదైనా చేయాలి, నేను ఒక డయాలసిస్ సెంటర్ పెట్టదలుచుకున్నాను, దానికి మీ సహకారం కావాలన్నారు. సరే కదా అని ఊరుకుని తర్వాత మా పరిస్థితులు చక్కపడ్డాక కొంత చదువుకుని నా కంపెనీ నుంచి నా కల్చర్ అకౌంట్స్ నుంచి దాని బడ్జెట్ ఎంతనే నేను వెళ్ళి అడగటం జరిగింది. అయితే 30 లక్షలు అవుతుందని చెప్పారు. అంత తక్కువ కాదు, చూసుకోవాలి చెప్పండి అంటే సర్లేండి ఎంతైతే మీరు ఎన్ని పెడతారన్నారు, మీరు ఎన్ని కావాలి అని పెడతా అన్నారు. రేట్ చూసుకొచ్చి ఇక్కడ 3 గంటలకు అవకాశం ఉంది, వివాదాలు 2 శాంక్షన్ అయినాయి, ఇక్కడ 2 శాంక్షన్ అయినాయి అని చెప్పి ముందు నా చేతి ప్రారంభించారు. తర్వాత వివాహం క్యాన్సిల్ అయింది. మినిస్టర్ గారు మీదే వాడుకోండి రుణుకోవడానిలో 2004 అయింది, మీరు భరించగలరా అన్నారు. మీరు అడిగితే కాదంటాం జరగదన్నాను. ఆ రకంగా ముందుకెళ్తే ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముగించారు. చాలా సంతోషం. గవర్నమెంట్ మంత్రి గారు ఈరోజు మా ఇక్కడ నియోజకవర్గానికి రావటం, అయితే లోటు బడ్జెట్ లేనటువంటి రాష్ట్రానికి ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకురావడానికి కానీ, ఒక మంత్రిని ఆరోగ్య శాఖ మంత్రిగా సెలెక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారి నాయకత్వంలో ఈరోజు సత్యకుమార్ గారిని సెలెక్ట్ చేశారంటే పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించి మన రాష్ట్రంలో ఏవైతే అవసరాలు ఉన్నాయో, ఒక మెడికల్ కాలేజెస్ కానీ ఆరోగ్య సంబంధించి రెనోవేట్ చేయడం హాస్పిటల్లో కానీ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ముందు వ్యక్తి మన సత్యకుమార్ గారు. మాటలు కూడా కాపేసి మాట్లాడే అలవాటు అవుతుంది. ఊరికే పెట్టుబడి నేను మాట్లాడిన ఊరికే మాట్లాడే స్వభావం కాదు, అప్పుడు ఆచి చూసి మాట్లాడేటువంటి స్వభావం. నిజంగా ఆయన మాట్లాడినప్పుడు నాకు చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే అసలు రఘురామకృష్ణరాజుది జీవితం పునర్జన్మ ఇది. మామూలు ఇంతమంది రాజకీయాలను చూశాను కానీ ఇంత గట్టి మనిషిని, సమర్థుడిని నేను రాజకీయాల్లో ఎరగను. ఎందుకంటే నేను ఎప్పుడు అప్పుడు అనలేదు, ఫస్ట్ టైం అంటున్నాను. ఎందుకంటే అసలు నా ఊహగా అందనటువంటి జీవితం అతను గడిపాడు. మరో జన్మకి నిజంగా మరో జన్మే అని నేను ఎదురుగుండా కనపడినాడు. ఎందుకంటే రాజకీయాల్లో 45 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినోడిని, దేశవ్యాప్తంగా అన్ని చూసిన వాడిని. ప్రత్యేకంగా మా మినిస్టర్ గారికి రావటం 3 సార్లు పోస్ట్ పోన్ చేసిన చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే రైట్ పర్సన్ సత్యకుమార్ ప్రసాద్ గారు, ఆయన సత్యకుమార్ దేశంలో ఆయన తెలియనటువంటి ప్రాంతం, వాతావరణం లేదు. ఎందుకంటే
బీజేపీ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఆయనకి అండగా ఉండేవారు, మినిస్టర్గా ఉన్నప్పుడు అండగా ఉండేవారు, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయనలో ఒక భాగం, వెంకయ్య నాయుడు గారిలో ఒక భాగం ఈ మంత్రి. భీమవరం నియోజకవర్గంలో ఉంటున్న ఏరియా హాస్పిటల్లో ప్రభుత్వం తరపున ఒక 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం 17 కోట్లు, అదేవిధంగా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కోసం 7 కోట్లతో మొత్తం 24 కోట్లతో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ అక్కడ ప్రజలకి క్రిటికల్ కేర్ అందించడానికి ఉపయోగపడేలాగా మంజూరు చేయడం అని అది త్వరలోనే టెండర్లు పిలిచి భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తాం. అయితే దీంట్లో ముఖ్యంగా నర్సాపురం ఎంపీగా ఉంటున్న భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు, అదేవిధంగా భీమవరం ఎమ్మెల్యే గారుగా ఉంటున్న శాసనసభ్యులుగా ఉంటున్న అంజబాబు గారు పదే పదే కోరిన మీద హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పన పెంచాలని, మెరుగైన వైద్య సేవలు చేయాలని అనేక సందర్భాల్లో కోరిన నేపథ్యంలో ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ ని వారి కోరిక మేరకు మంజూరు చేయడం జరిగింది. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ జాతర మహోత్సవాలను ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ్ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 13వ తేదీన మధ్యాహ్నం రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుచే అమ్మవారి గ్రామోత్సవాన్ని ప్రారంభిస్తారని, సాయంత్రం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఉత్సవాలు ప్రారంభిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న అన్న సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది సుమారు 90 లక్షల వ్యయంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం చుట్టూ ప్రత్యేక లైటింగ్ సెట్టింగ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే 24 పౌరాణిక నాటకాలు, 5 బుర్రకథలు, 9 హరికథలు, 14 సంగీత విభావరులు, మ్యూజికల్ నైట్స్, 22 కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేయనున్నారన్నారు. అనంతరం ఉత్సవాల బ్రోచర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ్ కమిటీ సభ్యులు తుటారపు ఏడుకొండలు, రామాయణం గోవిందరావు, కొప్పుల సత్యబాబు, రామాయణం చిన్నారి, కట్టాకొండ, నరహర్శెట్టి సూర్యనారాయణ, రామాయణం శ్రీనివాసరావు, మానే భాస్కర్రావు, మానే తేజ, ఆకుల సోమేశ్వరరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. గత 60 సంవత్సరాలు బట్టి మనం చేసే కార్యక్రమాలు ప్రతిదీ కూడా యావత్ ప్రపంచానికే శారదీసే మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎలా అంటే మీ ఎలాంటి కార్యక్రమాలు పెట్టండి, మీ కృషి లేదే అది ప్రజల దాకా వెళ్దాం. అలాగే మేము చేసి ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అమ్మవారు దయతోటి మమ్మల్ని కూడా క్షమించమని కోరుతున్నాం. ఈ సంవత్సరం 61వ సంవత్సరం ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాం. గత సంవత్సరం అయితే 60 సంవత్సరాల్లో మనం సుమారు 23 రోజులే కార్యక్రమాలు చేస్తాం. 3 రోజులు సెలవు ఆడి 26 రోజులు అయింది. గుర్తుగా తక్కువ అయిపోతుందని చెప్పి మళ్ళా ఇంకో 10 రోజులు పెంచి 33 రోజులు కార్యక్రమం 30 రోజులు, 3 రోజులు, 2 రోజులు సెలవు, లాస్ట్ రోజునేమో సంతర్పణ. ఎంచేతంటే లాస్ట్ సంతర్పణ మనకి శుక్రవారం రావాలి కాబట్టి అలా పెరుగుతూ వస్తాం. అలాగే ఈ సంవత్సరం మనం పెట్టే హైలైట్ మీకే తెలుస్తుంది, కరెంట్ బట్టి చాలా మార్చాం. డెకరేషన్ కూడా గతానికంటే ఇంకా భిన్నంగా ఉండాలని ఈరోజు ఈ సంవత్సరం పెట్టే కార్యక్రమాలు ఒక్కసారి చదువుతున్నది. పౌరాణిక నాటకాలు 24, హరికథలు 9, బుర్రకథలు 9, మూజిగలు పెద్ద 7, చిన్న 6 గంటల 7, భరతనాట్యాలు 22. అలాగే రోజు 2 గంటల కాడి నుంచి మనకి సంగీతం ఉంటుంది, పోరాటాలే ఉంటాయండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేయాలని ఇది మన అమ్మవారు. ఈ కార్యక్రమం మన ఉద్దేశంతో మాతో పాటుగా మీరు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు విజయం ముందుకెళ్తాకి మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటూ ఈ నెల 13వ తారీఖున ఉదయం 5 గంటలకి మా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అధ్యక్షులు శ్రీ తుటారపు ఏడుకొండల గారు దంపతులచే అమ్మవారికి కలస్థాపన, మధ్యాహ్నం 1 గంటకి భీమవరం శాసనసభ్యులు రాష్ట్ర పిఎస్సి చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజబాబు గారిదే అమ్మవారికి విశేష పూజ అనంతరం గ్రామోత్సవం ప్రారంభం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి
భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రరెడ్డి గారి ఇచ్చే ఉత్సవ ప్రారంభం జరుగుతుంది. ఈ ఉత్సవాలు 30 రోజుల పాటు కూడా సాంప్రదాయబద్ధమైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అనగా నాటికలు, సినీ సంగీత యువవారిలు, హరికథలు, బుర్రకథలు, కూచిపూడి, భరతనాట్యములు, అలాగే వివిధ ఇంకా సంస్కృత కార్యక్రమాలు అనేకం కూడా ఈ వేదికపై ప్రదర్శన జరుగుతుంది. 61వ వార్షికోత్సవంగా జరగాలని కోరుకుంటున్నాం. పూర్వం నుంచి కూడా నాటకాల్ని మరి చాలా అరుదుగా చాలా నాటక రంగం ఇవాళ ఎక్కడా కూడా నాటకాలు ప్రదర్శించలేని పరిస్థితి. కానీ మౌళ్ళమ్మ అమ్మవారి ఆ ఉత్సవాల్లో ముఖ్యంగా మరి చాలా నాటకాలు ఇప్పటి నుంచో కూడా నాటక ప్రదర్శనలు వేయడం, అలాగే ఇక్కడ ఆదరించడం కూడా జరుగుతుంది ప్రజలు. అలాగే రాను రాను కూడా చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి మా కమిటీ సభ్యులు కానీ మరి అందరూ కూడా చుట్టుపక్కల వ్యాపారస్తులు కానీ అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జరగడానికి దాతలు, ముఖ్యంగా దాతలు సహకారంతో చక్కగా కార్యక్రమాలు చేయడానికి మరి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతోంది. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుని కార్యక్రమాలు దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి ద్వారా నిర్వహించుకోవడం జరుగుతుంది. నమస్కారం. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామ అభివృద్ధిలో స్ఫూర్తి ప్రదాత డాక్టర్ నీలాద్రిరాజును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురాం కృష్ణంరాజు అన్నారు. కాళ్లకూరు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. తొలుత కాళ్లకూరు వెంకటేశ్వర స్వామివారిని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి దర్శించుకున్నారు. డాక్టర్ పెనుమస వెంకట నీలాద్రిరాజు ఆర్థిక సహకారంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవన నవీకరణ, మంతెన వెంకటరాజు స్మారక గ్రంథాలయం, తపాలా శాఖ కార్యాలయాలను ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అనంతరం మంచినీటి చెరువు గట్టుపై వ్యాయామ పరికరాలను ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు ప్రారంభించారు. ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వేసవికాలం నాటికి నియోజకవర్గంలో ఉన్న 70 గ్రామాల్లో కనీసం 30 గ్రామాల్లో చక్కటి వాతావరణం ఉండేలా మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకొస్తే అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. డాక్టర్ నీలాద్రిరాజు తన తండ్రి సత్యనారాయణరాజు జ్ఞాపకార్థంగా వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ నీలాద్రిరాజును స్ఫూర్తిదాయకంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి గ్రామాల అభివృద్దికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, గ్రామ సర్పంచ్ సాధు శ్రీదేవి శ్రీనివాస్, మంతెన రామచంద్రరాజు, దాట్ల శ్రీదేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, మాజీ జడ్పీటీసీ అడ్డాల పద్మావతి నాగరాజు, మాజీ ఎంపీపీ వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు, దాట్ల సత్యనారాయణరాజు, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ గొట్టుముక్కల బాలకృష్ణంరాజు, డాక్టర్లు సూర్యనారాయణరాజు, రాకేష్, స్వామి, హరిప్రసాద్, సంఘ సేవకులు చెరుకోడ రంగసాయితో పాటు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. సో అది కిక్ స్టార్ట్ చేయాలని చెప్పి కొన్ని ఊర్లో ముందు ఏదో పాలకూర అనుకున్నాం. అలాగే మా ఊరు సంక్రాంతి నాటికి కనీసం ఒక 10 చేయాలనుకున్నాం. సరే వేరే
గొడవలు, ఇక్కడ హాస్పిటల్లో కిడ్నీ డయాలసిస్ సెంటర్ అని చాలా పనులు ఒకేసారి నెత్తి మీద పెట్టుకున్నందువల్ల ఇది కొంచెం ఆలస్యమైందేమో అని బాధపడ్డా. కానీ నేను ఎప్పుడైతే వారి ఊర్లో మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ పూర్తయిందన్నారో నేను ఎంతో సంతోషించాను. అలా ఆయన ఎంతో బిజీగా ఉంటారు, పొద్దున్నుంచి అర్ధరాత్రి దాకా కూడా బిజీగా ఉంటారు. ఆయన డాక్టర్ వృత్తి కాకుండా ఆ గ్యాప్లో చేసేది ఇటువంటి ప్రజాసేవ. మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీ ఊరికంటే నీలాద్రి రాజు గారు ఒక్కరు చాలు, ఎందుకంటే గ్రామం కూడా పెద్దది కాదు కాబట్టి ఆయన అన్ని చేయాలి. మిగిలిన ఊరిలో ఇలా నీలాద్రి రాజు దొరకడం చాలా కష్టంగా ఉంది. పాతాల మెరకలు అంటే శివరం గారు ఉన్నారు, అలా కొన్ని ఊర్లో ఉన్నారు. కానీ చాలా ఊర్లో మరి ఇలాంటి మంచి వ్యక్తుల కొరత కొంతవరకు ఉంది. మరి ఆయన స్ఫూర్తితో కనీసం ఊరికి ఒకరు ఆయన స్ఫూర్తితో ముందు ఈ చాలా ఈజీగా అయిపోయేది ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్. మరి దానికి కూడా నేను సైడ్ రిమిట్మెంట్ కోసం కావాల్సినవి అరేంజ్ చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నా. ఎవరైనా మెయిన్గా ఊళ్ళో ఇంట్రెస్ట్ తీసుకుని చేసేవాళ్ళు వస్తే వాళ్ళకి నా సైడ్ నుంచి కూడా సహకారం అందించి మరి మళ్ళీ పండగ దాకా జనం పూర్తిగా రారేమో అక్కడికి బయట నుంచి ఏదైనా రాబోయే ఒక మళ్ళీ వేసవి కాలం లోపు అట్లీస్ట్ మనకున్న 74 గ్రామాల్లో ఆకవిడైతే నేను చక్కటి పార్కులు డెవలప్ చేశాం. అక్కడ ఆల్రెడీ చెరువు చుట్టూ కూడా కంప్లీట్ అయింది. ఇంకో 2 పార్కులు అక్కడ వచ్చేలాగా చేస్తున్నాం. ఆ ఉండిలో కూడా ప్రారంభిస్తున్నాం. కనీసం ఒక 30 గ్రామాల్లో అయినా సరే ఈ పొద్దున్నే మహిళలు కావచ్చు, పురుషులు ఒక మంచి ఊర్లో ఉదయం 4 మంచి మాటలు మాట్లాడుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక చక్కటి వాతావరణం ఉండాలి. ఎక్కడో రోడ్డు మీద నడిస్తే ఇబ్బంది, కుక్కల ఇబ్బంది, రకరకాల ఇబ్బందులు. సో కాబట్టి ఒక చక్కటి వాతావరణం మన ఊరిలో ఉన్నది. ప్రతి ఊర్లో మంచినీటి చెరువు కంపల్సరీ కాబట్టి ఆ మంచినీటి చెరువు చుట్టూ ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచనకి క్లియర్గా ఒక వ్యక్తిగా మరి ఆయన ఇది చేయటం. రేపు ఇందాకే చెప్పా నీలాద్రి రాజు గారికి, ఎవరైనా ఈ 3-4 రోజుల్లో వేరే గ్రామం నుంచి వస్తే వెళ్ళి ఆ తాళ్ళకూరు వెళ్ళి ఆ నీలాద్రి రాజు గారు చేసిన ఆ మంచినీటి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ చూడండి, మీరు కూడా చేయండి అని చెప్పి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోమని చెప్పి మీ ఊరికి డెఫినెట్గా కొంతమందిని పంపించడం ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితో. ఇందాక ఎందుకంటే ఈ రోజు ఈ గ్రామం అంటే నా సొంత గ్రామం, ఎందుకంటే మాది కూడా మా అమ్మమ్మ గారిది కూడా ఈ గ్రామే. ఈ గ్రామం నుంచే నేను స్టార్టింగ్ లో చాలా సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. తర్వాత మనం కలవకపోయినప్పటికీ కూడా ఎప్పుడు నన్ను ప్రతి విషయంలో కూడా ఆదరించడం చేయడం జరుగుతుంది ఈ గ్రామం ఎప్పుడు కూడా. ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా కూడా డాక్టర్ నీలాద్రి రాజు గారు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. పేద విద్యార్థులకు కానీ ఉచితంగా ఎన్నో పుస్తకాలు కానీ రకరకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి డాక్టర్ నీలాద్రి రాజు గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి ఈ యొక్క స్వామివారి యొక్క వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండి అందరికీ కూడా ఇంకా మనోధైర్యాన్ని కలిగించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఆయురారోగ్యాలు అన్ని ఇవ్వాలని చెప్పి మన సమాచారం కోరుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొంటున్న మహిళలకు కానీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈరోజు ఈ కాలకూరు గ్రామంలో మన నీలాద్రి డాక్టర్ గారు వారు తండ్రి గారైన శ్రీ మంతిని సత్యనారాయణ రాజు గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ స్థాపించి
మరి ఆయన ఈ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో మరి మెరుగున్నారు. మరి గతంలో కూడా చూసుకుంటే ఈ గ్రామంలో పంచాయతీ భవనానికి కూడా ఆయన ఫర్నిచర్ తో పాటు మరి ఆ పంచాయతీ కావాల్సిన వనరులను కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా ఈ రోజు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, గ్రంథాలయం కానీ మరి ఆ తల్లిదండ్రుల పేరు మీద ఈ యొక్క ట్రస్ట్ ద్వారా ఇటువంటి మంచి కార్యక్రమాలను చేస్తున్న నీలాద్రి రాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఏమైనప్పటికీ కూడా మరి నీలాద్రి రాజు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా దాతలు ముందుకొచ్చి అభివృద్ధిలో పాల్గొన్నట్లయితే ప్రభుత్వం మీకు కూడా సహకరించి మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా మన గ్రామాన్ని గ్రామ స్వరాజ్యాలుగా తీర్చిదిద్దుకోవడానికి మనవంతు కూడా కృషి చేయాలని కోరుకుంటూ, ఈ అభివృద్ధిని చేయడానికి కారణం మన గ్రామ ప్రజలు ఇచ్చే సహకారంతోనే మేము ఈ వృద్ధి చేయగలుగుతున్నాం. ప్రతి విలేజ్ కూడా ఇటువంటి చేసుకుంటే కనుక మన విలేజ్ ని ఒక రోల్ మోడల్ చేసుకునే అవకాశాలు మనకి కల్పించి వేరే ఊరిని కూడా తీర్చిదిద్దే అవకాశాలు మనకి ఎక్కువగా ఉంటాయి. ప్రతి విలేజ్ కి కావాల్సింది ఎడ్యుకేషన్ అవసరం, అవసరం. అన్ని దృష్టిని అభివృద్ధి మేము ప్రజలు గ్రహిస్తున్నాం. దీనికి సరైన మా గ్రామ ప్రజలకి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అలాగే విదేశీ చైర్మన్ శ్రీ మంచం రామరాజు గారు, అలాగే జుత్తిగా శ్రీనివాస్ గారు అంతా కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని సహకరించారు. డాక్టర్ నీలాద్రిరాజు గారు జ్యోతి చేస్తున్న సేవలను గ్రామంలో పెద్దలు మరి ఇచ్చిన విఐపీస్ అంతా కూడా వారిని అభినందించారు. డాక్టర్ నీలాద్రిరాజు గారు ఈ గ్రామానికి చేస్తున్న సేవలు అద్వితీయమని అందరూ చెప్పడం జరిగింది. మేము కూడా వారి నీలాద్రిరాజు గారి సేవల్ని మేము కూడా కొనియాడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కాళ్ల మండలం పెదమీరం గ్రామంలోని విశాలమైన లేఅవుట్లో కోనసీమ జిల్లాకు చెందిన భూపతిరాజు శివకుమార్ వర్మ గబ్బర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేసినట్లు గబ్బర్ తెలిపారు. సంక్రాంతి సంబరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీ గ్యాలరీ, ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. స్టేడియంను తలపించే విధంగా సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.
తరతరాల నుంచి వచ్చి సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక కోడి పందాలు పేకాట్లే కాకుండా వాటితో పాటు అందరికీ నచ్చే బొమ్మల కొలువు కూడా ఉండాలని చెప్పి మన సంప్రదాయంలో భాగమైన బొమ్మల కొలువు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా గత 7-8 సంవత్సరాలుగా మా ఊర్లో ప్రతి సంవత్సరం పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఒక ఫెస్టివల్ యాడ్ అవుతూ ఉంటుంది. రామాయణం, భారతం అలా యాడ్ అవుతూ వచ్చినాయి. ఈ సంవత్సరం ఏంటంటే ఇక్కడ భీమవరాన్ని పెట్టడం జరిగింది. ఏంటంటే ఆడవాళ్ళకి అందరికీ కూడా బాగా నచ్చుతుందండి. ఇది వచ్చి అందరూ చూడాలని చెప్పి కోరుకుంటున్నాం. భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఎస్సి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాల్లో కళాశాల అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు, అసిస్టెంట్ సెక్రటరీ రుద్రరాజు రామకృష్ణంరాజు, గంగిపాముల భాస్కర్ భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు బాబు మాట్లాడుతూ ఈ సంక్రాంతి విద్యార్థుల జీవితాల్లో కొత్త కాంతులు తీసుకురావాలని, సంక్రాంతి లక్ష్మి మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేవి మన పండుగలేనని అన్నారు. తమ కళాశాలలో విద్యార్థులకు రంగవల్లుల పోటీలు, సాంప్రదాయక వస్త్రధారణ, గంగిరెద్దుల ప్రదర్శనతో ఉత్సాహభరితంగా కార్యక్రమం జరిగిందన్నారు. కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండురంగరాజు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ చెరగని ముద్రలని, ఇలాంటి పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని, విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న 16 అణాల తెలుగింటి ఆడపిల్లలాగా కోలాహలంగా రంగవల్లి భోగిమంటల చుట్టూ విద్యార్థులు పాటలు పాడుతూ ఎంతో ఘనంగా సంక్రాంతిని నిర్వహించామన్నారు. గంగిపాముల భాస్కర్ మాట్లాడుతూ తెలుగు వాళ్లందరినీ ఏకం చేసే గొప్ప సంస్కృతి సంక్రాంతిదని, అందుకోసమే విదేశాల్లో ఉన్న మనసు మన ఊరి మీదకు లాగుతుందని, పొగమంచుల్లో భోగి మంటల్లో చుట్టాల పిలుపుల్లో మనసారా మాటల్ని కలుస్తుందని సంక్రాంతి అని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రంగవల్లి పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, డీన్స్, సిఎస్సి డిపార్ట్మెంట్ విభాగాధిపతి డాక్టర్ జి సత్యనారాయణ, డాక్టర్ ఏ రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బివిఎస్ వర్మ, ఇన్ఛార్జ్ హెడ్ డాక్టర్ బివి రామ్ కుమార్ పాల్గొన్నారు. నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నూతన సంవత్సరంలో మా అధ్యక్షులు వారు నరసింహరావు గారి పర్మిషన్తో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు భాస్కర్ గారు. ఇలాంటి కార్యక్రమాలు అన్నీ మనం చేయాలి, వాళ్ళకి సహకరించాలి. మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకు గౌరవం నిలబెట్టాలి, మీకు మంచి ఉద్యోగాలు రాని కొత్త సంవత్సరం కోరుకుంటున్నాను. ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలతో పాటు మన భాస్కర్ గారు యుఎస్ నుంచి ఇక్కడ శంకర్ నేత్రాలయ వారిని తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఐ క్యాంపు గత వారం రోజుల నుంచి కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా అది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కాలేజు, ఈ సొసైటీ కాలేజ్ అండి అతి తక్కువ ఫీజులతో నడపబడుతున్న కాలేజు. సో మీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా సపోర్ట్ కూడా మా పిల్లలకి తప్పకుండా ఇవ్వాలని మా మేనేజ్మెంట్ తరఫున కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ
నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సో వీఆర్ కికింగ్ ఆఫ్ ద సంక్రాంతి సెలబ్రేషన్స్ ఫ్రమ్ హియర్ ఇన్ ద డిఎన్ఆర్ కాలేజ్. సో నేను ఇక్కడే భీమవరంలో పుట్టి పెరిగాను. సో డిఎన్ఆర్ కాలేజ్ అనేది ఇక్కడ చాలా రెప్యూటెడ్ కాలేజీ, అందరికీ తెలిసిందే. సో ఇది మేము ఇక్కడ చూస్తూ పెరిగాము. ఇక్కడ రావడం నాకు చాలా అదృష్టము, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. డెఫినెట్గా ఈ కాలేజ్ ఇంకా బాగా గ్రో అవ్వాలని కోరుకుంటూ సో అందరికీ సంక్రాంతి విషెస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పండుగలన్నీ కూడా కనుమరుగవుతున్న ఈ రోజుల్లో సంక్రాంతిని మనందరం కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే తరాలు మన పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని తెలియజేయటం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు చాలా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో, ఒక పల్లెటూరు వాతావరణంలో భోగి మంటలు, ముగ్గుల పోటీలు మొదలు కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ఈ అందరికీ కూడా పిల్లలందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ వీరవాసరం మండలంలో ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాలు శనివారం పెద్ద ఎత్తున కొనసాగాయి. వీరవాసరం నవడూరు జంక్షన్లో కబడ్డీ, వాలీబాల్, ముగ్గుల పోటీలను పెద్ద ఎత్తున చేపట్టారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రథమ బహుమతికి 20,000, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి 10,000, నాలుగో బహుమతి 5,000 రూపాయల బహుమతులను మాజీ మంత్రి, కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత చేతుల మీదుగా అందజేశారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలు సైతం రసవత్తరంగా సాగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమం సంక్రాంతి తిరునాళ్ళలో భాగంగా మన వీరవాసరం మండలం చుట్టుపక్కల గ్రామాల్లో భారీగా 2,000 మంది ఆడవాళ్ళతో, లేడీస్ తోటి ముగ్గుల పోటీలు కాదు. ఇది లెక్క ఏంటంటే సెలబ్రేషన్ అంతే. ఎవరో గెలిచారన్నది కాదు. ఇంతమంది భారీ స్థాయిలో ముగ్గులు వేయడం అన్నదే మా పశ్చిమ గోదావరి జిల్లాలో, నేను అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంత జనంతో ముగ్గులు వేయడం అనుకుంటున్నాను. నేను ఇంత భారీ స్థాయిలో ఇలా ఉత్సాహంగా రావడానికి కారణం మా జిల్లాలో ఉన్న గొప్పతనం ఇది. మా ఏరియా ఆడపడుచులు అందరూ కూడా అంత ఉత్సాహంగా సంక్రాంతి అంటే ఇలా జరుపుకోవాలని తెలియపరుస్తున్నారు. దీనికి కారణం మన సంక్రాంతి అంటే కోడిపందాలు, గుండాటలు, జోదాలు అని లెక్క. కానీ అదేమి కాదని మేము నిరూపించడానికి మా వీరవాసరం కూటమి నాయకులందరూ కలిపి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అందరికీ సంక్రాంతి 13వ తారీఖున వస్తే మాకు వీరవాసరం మండలంలో 10వ తారీఖు నుంచే మొదలైంది. దానికి నిదర్శనమే ఈ ముగ్గుల పోటీలు. ఇవిను ఆ మగాళ్ళు అయితే కనుక రకరకాల కబడ్డీ పోటీలని, వాలీబాల్ పోటీలని ఇవన్నీ ఆడుకుంటూ ఉంటారు. కానీ ఆడవాళ్ళకి ఆనందం కలిగించి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసేలాగా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత చక్కగా వచ్చి 1,000 మంది ఆడవాళ్ళు వచ్చి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నందుకు వాళ్ళని అభినందిస్తూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవడూరు జంక్షన్ భాగ్యనగర్ లేఅవుట్లో
సంక్రాంతి తిరునాళ్ళను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ తిరునాళ్ళలో మరి బ్రహ్మాండమైనటువంటి ముగ్గుల యొక్క పోటీలని, అదేవిధంగా సంక్రాంతి అంటే మరి నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు పెద్దలు మాట్లాడినట్లుగా కోడి పందాలు, జోదాలు అవి మగాళ్ళు చేసుకోవడమే కాదు, కుటుంబ సమేతంగా వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి బంధువులు అందరూ కూడా మా యొక్క భాగ్యనగర్ లేఅవుట్లో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చూడడానికి మరి ఇక్కడ జెయింట్ వీల్స్తో పాటు రంగులు రాట్నాలు, మరి పిల్లలకు కావాల్సినటువంటి వివిధ ఆటల్లో ఆడుకోవడానికి, ఉత్సాహంగా గడపడానికి వీలైనటువంటి అన్ని ఎక్విప్మెంట్ని కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తిరునాళ్ళు అంటే ఇలా ఉండాలని చెప్పడానికే వీరవాసర మండలంలో కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మేము ఇప్పటికి సక్సెస్ అయ్యామని చెప్పి మేము తెలియజేసుకున్నాం. మరి ఈ రోజున మేము కేవలం ఏదో ఒక 200 మంది వచ్చి ముగ్గులను వేస్తారని చెప్పి మేము అనుకుంటే 1200 మంది పైసలకు ఈ రోజున మహిళా సోదరమణులందరూ కూడా మా వీరవాసర మండలం కాకుండా భీమవరం, పాలకోడేరు, పొలమూరు, పెనుమంట్ర, పాలకొల్లు, తణుకు ఇలా అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసి ఈరోజు ఈ ముగ్గులు ఈ రంగవల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముందుగా వీరవాసర మండల ప్రజలకు, అదేవిధంగా బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాలు వినోద కార్యక్రమాలు కుటుంబ సమేతంగా అందరూ కూడా ఆనందించి హాయిగా ఈ సంక్రాంతిని జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మా కష్టానికి ఇంతటి సహకారం వస్తుందని ముందులో మేము అనుకోలేదు. కానీ ఈరోజు అందరూ కూడా వీళ్ళంతా కూడా చాలా కష్టపడి చేస్తున్నారు. అదేవిధంగా మనం కూడా వీళ్ళకి సహకరించాలి అనే ఉద్దేశంతో ఈ మండల ప్రజానీకం కూడా మాకు సహకరించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి అంటేనే అందరికీ గుర్తొచ్చి ముందుగా ముగ్గులు, ఆ తర్వాత కోడి పందాలు. అయితే మరి వీరవాసరం మండలంలో ఈ మండల కూటమి నాయకులు అందరూ సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారండి. ఇంచుమించు 400-500 మంది ముగ్గులు వేస్తున్నారు. అంత సంక్రాంతి ఈరోజే సంక్రాంతి ఇక్కడ జరుగుతుందా అన్నంత కోలాహలంగా ఉంది. దీనికి గాను కూటమి నాయకులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మన భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పుట్టినిల్లు. ముఖ్యంగా సాంప్రదాయం అంటే ముగ్గు. ఇంటి ముందు ముగ్గుకి చాలా ప్రాధాన్యత ఉందండి. ఇంట్లో ఏదన్నా అశుభం జరిగితే కొన్ని రోజులు ముగ్గు వేయడం మానేస్తారు. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మాత్రమే ముగ్గేస్తారు. అంత ముఖ్యమైన ప్రాధాన్యత కలిగింది ముగ్గు. మరి ఆ ముగ్గుల పోటీలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కాళ్లకూరు గ్రామంలో స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శనివారం ధనుర్మాసంలో భాగంగా శ్రీ స్వామివారి దేవస్థానం నందు కుడారై విశేష పూజా మహోత్సవం ఆలయార్చకులు, వేద పండితులు, యతిరాజుల ఆండాళ్లు గోష్ఠి వారిచే తిరుప్పవై సేవాకాలం నీరాజన మంత్రపుష్పములు ఘనంగా జరిగాయి. శ్రీ గోదాదేవి అమ్మవారికి యతిరాజుల ఆండాళ్లు గోష్ఠి వారు పసుపు, కుంకుమ, చీర, సారే, వివిధ రకాల ఫలములు సమర్పించారు. శంఖచక్ర నామాలతో అలంకరించిన ఆకృతులు భక్తులను ఎంతో విశేషంగా ఆకట్టుకున్నాయి. 1250 గిన్నెల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష కుడారై పాయసం నైవేద్యంగా సమర్పించి భక్తులకు అందజేశారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.